ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఒక శత్రు దేశం కోసం మిత్ర దేశాలు శత్రువులుగా మారుతున్నాయా? యుద్ధంలో కలిసి పోరాడిన దేశాలు ఇప్పుడు కయ్యానికి కాలు దూవుతున్నాయా? నీ మాట వినేదేంది బోడి అన్నట్లు ప్రవర్తిస్తున్నాయా? అసలు ఈ గొడవ ఏ దేశాల మధ్య అనుకుంటున్నారా? అదే ఇజ్రాయెల్ అమెరికా గురించి. ఇరాన్ యుద్ధంలో కలిసి పోరాడిన ఈ రెండు మిత్ర దేశాల మధ్య ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ తో శాంతి ఒప్పందం పూర్తయిన తర్వాత అమెరికా ఇజ్రాయెల్ సంబంధాలు సన్నగిల్లుతూ ఉన్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం ముగింపులకు అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందంపై సంతకాలు జరిగిన మరుసటి రోజే అగ్రరాజ్యానికి ఇజ్రాయెల్ షాక్ ఇచ్చింది. లెబనాన్ పై బాంబులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 16 మంది మృతి చెందినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. దీంతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దక్షిణ లెబనాన్ లోని హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశామని ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని పేర్కొన్నది. ఇక్కడ హెజ్బొల్లా కార్యకలాపాలతో తమ దేశానికి ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆపరేషన్ చేస్తున్నట్లుగా పేర్కొన్నది. అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందంలో లెబనాన్ అంశాన్ని కూడా చేర్చారు. లెబనాన్ లో ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్లను తక్షణమే ముగించి ఆ ప్రాంతాన్ని వీడాలని ఒప్పందంలో పేర్కొన్నారు. అయితే దీన్ని ఇజ్రాయెల్ ముందు నుంచి వ్యతిరేకిస్తోంది. హెజ్బొల్లా నుంచి తమకు పొంచి ఉన్న ముప్పు పూర్తిగా తొలగిపోయేంత వరకు దక్షిణ లెబనాన్ నుంచి వెనక్కి వెళ్లబోమని ఇజ్రాయెల్ ప్రధాని నేతాన్యాహు ఇప్పటికే స్పష్టం చేశారు. సరిహద్దు నుంచి 10 కిలోమీటర్ల వరకు ఆక్రమించుకున్న ప్రాంతం నుంచి వైదొలగబోమంటూ వెల్లడించారు. ఇక తాజాగా ట్రంప్ను టార్గెట్ గా చేస్తూ ఇజ్రాయెల్ నేతలు విమర్శలకు దిగుతూ ఉండటంపై ఈ దూరం మరింత పెరిగినట్లుగా కనిపిస్తోంది. కీలక ఒప్పందం తర్వాత వైట్ హౌస్ లో జేడీ వ్యాన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమస్యలన్నిటికీ చంపటం ఒక్కటే పరిష్కారం కాదని, చంపటంతోనే పరిష్కరించలేమంటూ ఇజ్రాయెల్ కు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలుస్తున్న ఏకైక ప్రపంచ నాయకుడు డొనాల్డ్ ట్రంప్ అనే విషయాన్ని గుర్తు చేశారు. ఒకవేళ తాను ఇజ్రాయెల్ కేబినెట్ లో ఉండుంటే తనకు మిగిలిన ఏకైక శక్తివంతమైన మిత్రుడిపై దాడి చేయనంటూ కామెంట్స్ చేశారు. ఇజ్రాయెల్ కు ప్రధాన సమస్య ట్రంప్ కాదని, అమెరికా అధ్యక్షుడే తమ సమస్య అనుకునేవారు వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకోవాలంటూ వ్యాన్స్ చెప్పారు. ఇజ్రాయెల్ ఉపయోగిస్తున్న రక్షణ ఆయుధాల్లో 2/3 వంతు అమెరికా తయారు చేసినవి అని గుర్తుంచుకోవాలన్నారు. అదే విధంగా ఆ ఆయుధాలన్నీ అమెరికాలో ట్యాక్స్ చెల్లించే వారి నిధులతోనే సమకూర్చామని చెప్పారు. Netanyahu is fuming. That's not reflective of the conversations that I've had with him, but maybe he's saying something to somebody else that he's not saying to me. What I will say, and this does bother me, is that you've seen people within Bibi's cabinet who have come out and attacked the deal, and in some ways very personally attacked the President of the United States. And I guess my message to them would be twofold. Number one, Donald J. Trump is the only head of state in the entire world who is sympathetic to the nation of Israel at this moment in time. And he happens to be the head of state of the world's superpower. If I was in the cabinet of the Israeli government, I might not be attacking the only powerful ally that I have anywhere left in the entire world. And the second message I would give to some of those cabinet members, Bibi, to his credit, has not gone down this path, but to some of these cabinet members in Israel who are attacking the President of the United States, the other thing that I would say is that over the last 3 months, 2/3 of the defensive weapons that have protected your homeland have been built by American hands and paid for by American tax dollars. The problem for Israel is not Donald J. Trump. And anybody in Israel who thinks their biggest problem is the President of the United States needs to wake up and smell the reality of the situation that country is in. Thank you all. ఇరాన్ అణు కార్యక్రమం క్షిపణి వ్యవస్థలపై నియంత్రణ విధించలేదనేది ఇజ్రాయెల్ ఆందోళనలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దాంతో పాటు లెబనాన్ లోని హెజ్బొల్లాపై తమ సైనిక చర్యలను ఈ ఒప్పందం ఆంక్షలు విధిస్తోందని ఇజ్రాయెల్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ కూడా సోషల్ మీడియాలో స్పందించారు. లెబనాన్, హెజ్బొల్లా, ఇజ్రాయెల్ సహా అన్ని ప్రాంతాలలో పూర్తి కాల్పుల విరమణ జరగాలని మేము ఆశిస్తున్నామంటూ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ట్రంప్ వ్యవహార శైలిపై బెన్ గ్వీర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయని చెప్పేందుకు ఉదాహరణగా మారింది. అమెరికా కాల్పుల విరమణ చేయాలని చెప్పిన తరువాత కూడా దక్షిణ లెబనాన్ లో సైనిక ఉనికి కొనసాగుతోందని ఇజ్రాయెల్ ప్రధాని నేతాన్యాహు స్పష్టం చేయడం ఆసక్తికరంగా మారింది. ఇక రాబోయే రోజుల్లో వాషింగ్టన్
టెల్ అవీవ్ మధ్య వ్యూహాత్మక సంబంధాలు ఏ మలుపు తిరుగుతాయోనన్న ఆందోళనను అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకుల్లో రేకెత్తిస్తున్నాయి.